నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను తెలంగాణలో ఉన్నానండి. మన తెలంగాణకు చెందిన కాలాన్ కంపెనీ వాడు బడా బాహుబలి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. దీని పేరే ఈలోడ్ ప్లస్. ప్రధానంగా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో భారీ సామాన్లు తీసుకెళ్ళడానికి వీలుగా భారీ ఐరన్ బాడీతో తీసుకొచ్చిన స్కూటర్ ఈలోడ్ ప్లస్ అండి. ఏకంగా 250 kgల రియల్ బాహుబలి స్ట్రెంత్ స్కూటర్ ఇది. అలానే మనకి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తున్నారు ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడం కోసం. చాలా ఈజీ టు హ్యాండిల్ స్కూటర్స్ అండి. దీనికి సంబంధించిన పూర్తి రైడ్ రివ్యూని మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్లో అప్లోడ్ చేసాం. పూర్తి రైడ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ చూడండి. ఈ వీడియోలో మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడబోతున్నాను. మొదటి డిజైన్ చూసుకున్నట్లయితే నార్మల్ ఒక మైండ్లోకి టీవీఎస్ ఎక్సెల్ టైప్ డిజైన్ లుక్ వస్తుంది, కానీ దానికి టీవీఎస్ ఎక్సెల్కి ఒక 3 రెట్లు పవర్ఫుల్, అలానే 3 రెట్లు ఎక్కువ లెంత్ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట. అలానే స్టార్టింగ్ డిజైన్ కూడా అలాగే కనిపిస్తుంది. చూడగానే మనకు ఒక పెట్రోల్ ఫీల్డ్లోనే కనిపిస్తుంది డిజైన్, కానీ నిజానికి ఇది ఎలక్ట్రిక్ రూపంలో ఉన్న స్కూటర్ అండి. ముందు సైజ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. దీనికి కింద కూడా మనకి కాలానికి సంబంధించిన బ్యాడ్జింగ్తో పాటు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, స్ట్రాంగ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. అలానే మెటల్తో తయారు చేసిన మడ్ గార్డ్స్ ఇచ్చారు. 12-inch ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారండి. అలానే ముందు వైపు మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్. బ్రేకింగ్ అయితే డ్రమ్ బ్రేకింగ్, కానీ నిజానికి మన ఫీల్ అంతా కూడా డిస్క్ బ్రేకింగ్ టైప్లోనే వస్తుంది. ఆ రైడ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇక రేర్ సైడ్ కూడా మనకి 12-inch ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారండి. మనకి మెటల్తో తయారు చేసిన మడ్ గార్డ్ ఇస్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ వస్తుందండి. అయితే మోటార్ పవర్ చూసుకున్నట్లయితే మనకి 250 వాట్ నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్. కానీ అయితే దీని పికప్ లెవెల్స్ చూసుకుంటే మాత్రం మరింత ఎక్కువ పవర్ అనేది మీరు ఫీల్ అవుతారు. మార్కెట్లో ఉన్న ఎవరైతే లోడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిన స్పీడ్ అయ్యి వీళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారండి. ప్రధానంగా ఈ స్కూటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షను. నార్మల్గా లోడర్స్లో 2 సస్పెన్షన్స్ కన్నా భారీగా లోడ్స్ ఇది ఇస్తుంది కాబట్టి దీని గేజ్ చూస్తే చాలా పెద్ద గేజ్ ఉంది కదండి. దాన్ని హ్యాండిల్ చేయడం కోసం 2 కాదు 4 సస్పెన్షన్లు ఇచ్చారు. అన్నీ కూడా మనకి 4 హైడ్రాలిక్ స్ప్రింగ్ సస్పెన్షన్ అన్నది. ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఆఫర్ చేశారు. ఇక మనకి సెంటర్ స్టాండ్ ఇచ్చారు, అలానే సైడ్ స్టాండ్ కూడా ఇచ్చారు. సో ఈ సైడ్ స్టాండ్ ఏంటంటే మనకి సైడ్ స్టాండ్ ఆన్ అవుతే స్కూటర్ అనేది మూవ్ అవ్వదు. ఇది ఒక రకమైన సేఫ్టీ ఫీచర్ అనమాట. అలానే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 215 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారండి. పెద్ద స్పీడ్ బ్రేకర్లు వచ్చినా కూడా కింద ఏమీ టచ్ అవ్వట్లేదు. నా రైడ్ ఎక్స్పీరియన్స్లో నేను గమనించిన విషయాలు ఇవి. రేర్ సైడ్ చూసుకుంటే కంప్లీట్గా ఒక హై గేజ్ మెటల్ యూజ్ చేసినట్టు క్వాలిటీ ఇచ్చారండి. చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. మనం పెద్ద అప్లికేషన్స్ కోసం పెద్ద సిలిండర్ లాంటివి పెట్టుకెళ్ళిన వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇది అంతా ఉంటుంది మనకి. అలానే ఇక్కడ కూడా స్ట్రాంగ్ రెస్ట్ కూడా ఇచ్చారు, రైడర్కి సంబంధించిన రెస్ట్. ఇది కూడా కిందకే ఉంది, మనం నడిపేటప్పుడు దానికేం టచ్ అవ్వట్లేదు. సో ప్రాబ్లం అయితే రావట్లేదు. సో ఇక్కడ సామాన్లు పెట్టుకోవచ్చు, మనం తాడుతో కట్టుకుని తీసుకెళ్ళొచ్చండి. రెండోది ఏంటంటే మనకి ఒకవేళ సపోర్ట్ కావాలంటే దీనికి కూడా తాడు కట్టుకుని వెనకాలకి కట్టుకునే అవకాశం ఉంది. ఇక సీట్ చూసారు కదండి, చాలా స్మూత్గా ఉంది. అలానే మనకి క్వశ్చన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఒక లోనా టైప్ క్వశ్చన్ అనేది ఆఫర్ చేశారు. మనకి అంత భారీ సైజు ఎవరు కూర్చున్నా కూడా కంఫర్ట్గానే ఫీల్ అవుతారు ఈ బండి నడిపినంతసేపు. నా రైడ్ ఎక్స్పీరియన్స్లో నేను ఫీల్ అయిన విషయాలు ఇవి. ఇక ముందు సైడ్ చూస్తే ఇక్కడ కూడా మనకి భారీ ఫుట్బోర్డ్ స్పేస్ ఆఫర్ చేశారు. ఇక్కడ మనకి కాల్ పెట్టుకోవడానికి ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కింద మన ఫుట్ పెగ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ముందు వెనక సైడ్ ఎంతైతే లోడ్ కెపాసిటీ ఉందో దానికి తగ్గట్టుగానే మనకి చాలా లెంత్లో పార్సిల్స్ కానీ అలాంటి బాక్సెస్ లాంటివి పెట్టుకోవచ్చు. జనరల్గా నార్మల్ స్కూటర్స్లో ఏంటంటే ఇక్కడ మనకి విడ్త్ తక్కువ ఉంటుంది, బట్ విడ్త్ చాలా ఎక్కువ ఇచ్చారు. సో మనకి పెద్ద ఆబ్జెక్ట్స్ కూడా జారిపోకుండా ఉండడానికి పట్టు కోసం ఇక్కడ ఇలా రౌండెడ్గా ఇలా బాల్ టైప్ ఇచ్చారు. అదేంటంటే మనకి ఆపుతుంది అనమాట, జారిపోకుండా ఎటు వెళ్ళిపోకుండా. ఇక దీన్ని ఛార్జింగ్ పోర్ట్ ఎక్కడ ఉంటుందండి. ఈ ఛార్జింగ్ పోర్ట్తో మనకి 10 amps ఛార్జర్ ఇస్తారు. ఈ స్కూటర్ను మనం ఛార్జ్ చేయడానికి 4.5 గంటల నుండి 5 గంటల పాటు సమయం పడుతుంది అనమాట. అలానే పక్కన మనకి ఎంసీబీ స్విచ్ కూడా ఇచ్చారు. దీని ఎంసీబీ స్విచ్ని కిందకి పెడితే ఆఫ్ అండి, పైకి పెడితే ఆన్. మన స్కూటర్ రెడీ ముందుకు వెళ్ళాలంటే మనం ఆన్లో పొజిషన్లో పెట్టుకుంటే స్కూటర్ అనేది ఆన్ అవుతుంది. ఇక ఈ బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. మనకి ఫుట్బోర్డ్ స్పేస్ కింద ఉంటుందండి. ఇది 60 volt 48Ah బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. దీంతో వీళ్ళు ఆఫర్ చేస్తున్న రేంజ్ 100 కిలోమీటర్లు అండి. సో 100 కిలోమీటర్ రేంజ్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్తో ఇస్తున్నారు. సో మనకి ఏంటంటే మరీ లోడ్ ఎక్కువ పెడితే కనుక రేంజ్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. బట్ వీళ్ళు సర్టిఫైడ్గా ఇచ్చిన రేంజ్ వచ్చి 100 కిలోమీటర్ల రేంజ్. ఈ స్కూటర్లో కంట్రోలింగ్ ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే టర్న్ లైట్ ఇండికేటర్స్ అండి ఇవి, లెఫ్ట్ రైట్ అన్నీ హార్న్. ఇది పైన హై బీము లో బీమ్ స్విచ్చెస్ అండి, అలానే లైట్ స్విచ్. ఇది రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మోడ్ స్విచ్. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ మోడ్, 3 మోడ్స్ ఉంటాయి ఇందులో. రివర్స్ మోడ్ ఉంది. మనకి ఆర్ బటన్ ప్రెస్ చేసి థ్రాటల్ ఇస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది. ఈలోడ్ ప్లస్తో లభించే కీ అండి ఇది. ఒకటేమో నార్మల్ కీ పైది, ఇది రిమోట్ కీ.
డైరెక్ట్గా మనకి కీపెట్టి ఆపరేట్ చేయొచ్చు, రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఈ రిమోట్తో ఎలా ఆపరేట్ చేయొచ్చు మనం కంప్లీట్గా రైడ్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో చూడండి. ఇప్పుడైతే మీకు స్కూటర్ ఎలా ఆన్ చేయాలో చూపిస్తాను. కీపెట్టి రైట్ సైడ్ తిప్పితే స్కూటర్ ఇనీషియల్గా పార్క్ మోడ్లోకి వెళ్తుందండి. వన్స్ మీరు బ్రేక్ అప్లై చేసి థ్రాటల్ ఇస్తే వెళ్తుంది అనమాట. పార్కింగ్ మోడ్లోకి నార్మల్గా వెళ్ళిపోయి ఫస్ట్ చూపించేది రైట్ సైడ్ ఉన్నది స్పీడోమీటర్ రీడింగ్ అండి. ఇది వచ్చి మనకి మోడ్ రీడింగ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ మోడ్ రీడింగ్ ఇక్కడ చూపిస్తుంది ఏ మోడ్లో ఉందనేది. అలానే మనకి ఇది ఒక ఓడోమీటర్ రీడింగు. ఇది మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేషన్ అండి. ఒక్కొక్క బార్కి మనకి 25% కింద లెక్క వేసుకోవాలి. మొత్తం 4 బార్స్ ఉంటాయి, 100% కింద వోల్టేజ్ పర్సంటేజ్ చూపిస్తుంది. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే బ్యాటరీ టెంపరేచర్, అలానే పైన ఇండికేషన్ లైట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ టర్న్ లైట్స్ నొక్కితే కనుక ఈ ఇండికేషన్ లైన్స్ ఈ ఇటు సైడ్ ఉన్న ఇండికేటర్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. అలానే ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ ఇండికేషను. ఇది ఛార్జింగ్ ఇండికేషన్, అంటే మనం ఛార్జింగ్ పెడితే కనుక ఇక్కడ ఈ ఇండికేషన్ ఆన్ అవుతుంది. ఇప్పుడైతే మీకు ఈలోడ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లోని అడ్వాంటేజెస్ చెప్తాను, అలానే దీన్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చో చెప్తానండి. ఫస్ట్ ఇది చాలా హై గేజ్ మెటల్తో తయారు చేసిన స్కూటర్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రెండోది రేంజ్ పరంగా 100 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మీకు లోడ్ పర్పస్గా వేసుకుని తిరిగే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కిలోమీటర్స్ పరంగా. ఇక పికప్ లెవెల్స్ కూడా చాలా ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి కాంప్లికేటెడ్ విషయాలు ఉండవు, జస్ట్ థ్రాటల్ ఇస్తే ముందుకు వెళ్తుంది స్కూటర్ అంతే. అలానే రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి లోడ్లు వేసుకుని వెనక్కి మళ్ళీ మన పవర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, బండే ఆటోమేటిక్గా వెనక్కి వెళ్తుంది. రిమోట్ కీ ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ మీరు వెంటనే బండి జస్ట్ ఒక చోట పార్క్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి, మళ్ళీ కీ పెట్టాల్సిన అవసరం లేకుండా రిమోట్తో ఆన్ చేసుకుని వెళ్ళచ్చు. అది నాకు కొంచెం ఈజీగా ఆపరేట్ చేయడానికి ఇంకో పాజిటివ్ విషయం అనిపించింది. ఇక బ్యాటరీ పరంగా చూసుకున్నా వీళ్ళు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. 4.5 గంటల నుండి 5 గంటల్లోనే ఛార్జ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ సూట్ అవుతుంది? ఫస్ట్ ఒక లోడర్ సెగ్మెంట్లో తీసుకున్నప్పుడు స్కూటర్ మనకి స్ట్రాంగ్గా ఉండాలి, అలానే హ్యాండ్లింగ్ కూడా ఈజీగా ఉండాలి. వీళ్ళు ఈ స్కూటర్ వెయిట్ 115 కేజీలు బరువు ఉన్నప్పటికి కూడా నాలాంటి పర్సనాలిటీ వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. దాన్ని బట్టి ఎటువంటి పర్సనాలిటీ వాళ్ళు అయినా కూడా హ్యాండిల్ చేసే విధానంగానే ఉందండి. ఎందుకంటే వీళ్ళు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఆ పాయింట్ ఉందో సరిగ్గా మ్యాచ్ చేసుకున్నారు. అందువల్ల మీకు ఒకవైపు కాలు కూడా అటువంటిది ఏం కనిపించదు, నార్మల్ స్కూటర్లో నడిపిన ఫీల్ అనేది లభిస్తుంది. రెండోది లోడర్ మీద మీరు బండి లోడ్ వేసుకుని వెళ్తున్నప్పుడు కంఫర్ట్ కూడా ఉండాలి. దానికోసం వీళ్ళు క్వశ్చన్ సెట్ సీట్ బాగానే ఉంది, 4 సస్పెన్షన్లు ఉన్నాయి. నేను గుత్తుకుల రోడ్ మీద వెళ్ళినప్పుడు మనకి అసలు నిజంగా గుత్తుకుల రోడ్ మీద వెళ్ళినట్టే తెలియట్లేదు. ఆ రేంజ్లో మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ బాగా ట్యూన్ అయింది, వెనకాల 4 సస్పెన్షన్స్ బాగా ట్యూన్ అయినాయి. సో సస్పెన్షన్ మీరు సస్పెన్షన్ బాగుండాలనుకుంటే అది కూడా దీన్ని సాటిస్ఫై చేస్తున్న కండిషన్. ఇక రేంజ్ పరంగా మాట్లాడితే లోడింగ్ విషయాలకు వస్తే మరీ భారీగా తిరిగిదే ఉండదు. ఇండస్ట్రియల్ పర్పస్కి కానీ, లేకపోతే ఫార్మాసిటికల్ కానీ, లేకపోతే మెడికల్ అప్లికేషన్స్ కానీ, కిరాణా షాపుల్లో కానీ, ఇలాగా ఈవెన్ మిల్క్ కానీ, అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో ఏమైనా తీసుకుని వెళ్ళే వాళ్ళు లోకల్గా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. 30-40 పోనీ రోజుకి మీరు 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు కూడా తిరగచ్చు, ఎందుకంటే ఇది 100 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు కాబట్టి. సో అది కూడా మీకు సాటిస్ఫై అవుతున్న అంశం. ఇక మరొక విషయం ఏంటంటే పికప్ లెవెల్స్. స్కూటర్లో స్టార్టింగ్ కొంచెం టైం తీసుకున్నప్పటికి కూడా బండి వన్స్ పికప్ తీసుకుంటే మాత్రం ఎక్కడ ఆగట్లేదు. ముఖ్యంగా 3.3లో పెడితే చాలా పికప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీకు కనిపించే స్కూటర్ తగ్గట్టుగా ఆ బాడీ ఏదైతే స్ట్రాంగ్ ఉందో ఆ పికప్ లెవెల్స్ కూడా ఫీల్ అవుతారండి. సో పికప్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఏమన్నా వేటవాళ్ళ ప్రాంతాల్లో వెళ్ళాల్సిన ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే అది కూడా అవసరం లేదు, అది కూడా మీకు చెక్ పాయింట్ పెట్టుకోండి. ఇక ఛార్జింగ్ కూడా మనకి ఫాస్ట్గానే ఛార్జ్ అయిపోతుంది కాబట్టి ఆ ఇబ్బంది కూడా అయితే లేదు. ఇక బ్యాటరీ ప్యాక్, వన్స్ బండి కొన్న తర్వాత నాకు బ్యాటరీ ప్యాక్ సమస్య వస్తే ఏంటి అని కస్టమర్లు ఆలోచిస్తారు. వీళ్ళు మన తెలంగాణకు చెందిన కంపెనీ వాళ్ళు, వీళ్ళ కాలాన్ కంపెనీ వాళ్ళు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే సర్వీస్ మీదే ఫోకస్ చేసి వచ్చిన కంపెనీ. ఈరోజు పెట్టేసి వెళ్ళిపోదనే ఉద్దేశంతో లేదు వీళ్ళకి. సో అందువల్ల బ్యాటరీ ప్యాక్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్తో 50,000 కిలోమీటర్లు వారంటీ ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే కంపెనీ వాళ్ళు అయితే అష్యూరెన్స్ ఇస్తున్నారు సర్వీస్ గురించి. అయితే ఆ కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మా సర్వీస్ అనేది 24 గంటల్లో అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు. అలానే నాకు నడిపినంత వరకు నా ఫీల్ అయితే మాత్రం వెహికల్ బాగానే ఉందండి, కంఫర్ట్. మీరు కూడా ఒకసారి రైడ్ చేయండి. ఇక్కడ మనకి తెలంగాణలో వీళ్ళ చర్లపల్లి దగ్గర ఫ్యాక్టరీ ఉంది, త్వరలోనే ఆంధ్ర తెలంగాణలో కూడా వీళ్ళు షోరూమ్స్ ఓపెన్ చేస్తారు. అలానే వాళ్ళ డీలర్షిప్స్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. సో మీకు వెహికల్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. మీ కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు నాకు నచ్చినట్టు కంఫర్ట్ ఉందో అదే మీ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా గమనించండి. మీ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా సాటిస్ఫై అవుతే కనుక అప్పుడు మీరు
నెక్స్ట్ ఆ వెహికల్ సంబంధించిన రేంజ్ స్పెసిఫికేషన్ బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓవరాల్గా అయితే రైడ్ చేయండి వెహికల్ని. నాకైతే నా రైడ్ ఎక్స్పీరియన్స్లో వెహికల్ అయితే నచ్చిందండి. సో మీ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చేయండి. దాన్ని బట్టి మీ వెహికల్ అనేది ఆ బిల్డ్ క్వాలిటీ కూడా మీరు కూడా ఫీల్ అవుతారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ చూసుకున్నట్లయితే 1,11,000 రూపాయల ప్రైస్ అండి. మీకు ఇందాక చెప్పినట్టుగా వారంటీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే కనుక కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం, అలాంటి డిస్క్రిప్షన్లో కూడా ఆఫర్ చేస్తాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.